సంపాదించేదేమో రూపాయి, ఖర్చేమో రూ. 2. సంపాదించిందంతా ఒక్కరోజు కూర్చొని తింటే అయిపోతుంది. అలాంటి సంపాదన అయిపోయింది మరి. మాకు ఎలాగో కరెంట్ తీసేస్తున్నారు కాబట్టి ఇక చెట్టు కింద మంచం వేసుకొని ఆలోచిస్తూ ఉన్నాను చెట్టుని చూస్తూ. లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, లైఫ్ని ఎలా సెట్ చేసేయాలి, డబ్బులు మంచిగా ఎలా సంపాదించాలి, జాబ్ చేయాలా, ఓన్ బిజినెస్ పెట్టుకోవాలా, అది ఇదిని ఆలోచిస్తూ ఉన్నానన్నమాట. తీరా నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత ఆలోచించి ఏంటి లాభం, అసలు లైఫే లేదు కదా. ఆలోచించి విసుకొచ్చేసిందని ఒక ప్లేట్ టిఫిన్ తినేసాను. 15 minutes later. ఇది నా బర్త్డే డ్రెస్ వస్తుందో రాదో అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళే రిటర్న్ పెట్టిస్తున్నాను. ఎలాగో ఎంతకేళ్ళకి కరెక్ట్ టైంకి నా బర్త్డే డ్రెస్ నా చేతికి వచ్చేసింది. ఇక దాని తర్వాత క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. నేనైతే వేడిగా ఆలు బజ్జీ తినేసాను. ఇలా వర్షం పడుతూ వేడిగా తింటూ ఉంటే ఆ కిక్కే వేరే లెవెల్. సడన్గా వాన, సడన్గా గాలి, సడన్గా ఎండ. క్లైమేట్ ఎప్పుడు ఎలా మారుతుందో అస్సలకి చెప్పలేకపోతున్నాము. ఇక రీసెంట్గానే మా అత్త కొడుకు మ్యారేజ్ సెట్ అయింది. లవ్ మ్యారేజ్, ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటున్నారు. June 6న మ్యారేజ్ అనమాట. పెళ్లి కార్డులు ఇచ్చెళ్ళారు. సింపుల్గా పెళ్లి కార్డు బాగుంది. దీన్ని కొట్టిన అత్తరుంది భయ్యా, ఏమైనా స్మెల్ వస్తుందా అసలు, భలే ఉంది అసలు. ఇదిగోండి, గంధంలో అత్తరు కలిపి ఇలా కార్డులకి రాస్తారు కదా, అలా అనమాట. బాగుంది అత్తరు మాత్రం. ఇక దాని తర్వాత మార్నింగ్ మొత్తం ఫుల్గా తినేసానని నైట్ ఇలా బిస్కెట్స్తో గార్నిష్ చేశాను. ఇంతకు మీరేం తిన్నారా లేదా, ఏం తిన్నారో వీలుంటే కామెంట్ చేసేయండి. ఈ వీడియోకి ఇంతే మరి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.